81వ అధ్యాయము. శ్రీకృష్ణుడు సుధామునకు కుచేలునకు ఐశ్వర్యమును ప్రసాదించుట. శ్రీ శుకుడు పలికెను. శ్రీకృష్ణుడు అందరి హృదయములలోని ఆలోచనలను ఎరిగినవాడు. కుచేలుడు తనకు కానుకగా సమర్పించుటకే తెచ్చిన అటుకులను ఇచ్చుటకు సిగ్గుపడుచున్నాడని ఆ స్వామి ఎరుగును. ఆ ప్రభువు బ్రాహ్మణ భక్తి తత్పరుడు, వారి క్లేశములను పారద్రోలువాడు, సత్పురుషులకు ఆశ్రయుడు. ఈ విధముగా ఆ బ్రాహ్మణ ప్రవరునితో చాలాసేపు హాయిగా ముచ్చటింపసాగాను. పిమ్మట ఆ స్వామి దరహాసముతో తన బాల్యమిత్రునిపై అనురాగ దృష్టిని ప్రసరింపజేయుచు ఇట్లు పలికెను. శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు నడువెను. భూసురోత్తమ, నీవు ఇంటి నుండి నా కొరకై ఏదైనా ఒక కానుకను తీసుకుని వచ్చితివా? నా భక్తులు ప్రేమతో ఏ చిన్ని కానుకను సమర్పించినను దానిని కొండంతగా భావింతును. నా ఎడ భక్తి లేని వారు ఎంత పెద్ద కానుకను తెచ్చి ఇచ్చినను దానికి నేను సంతుష్టి చెందను. మిత్రమా, నిర్మల బుద్ధితో నిష్కామ భావముతో పరమభక్తుడు సమర్పించిన పత్రమును గాని, పుష్పమును గాని, ఫలమును గాని, జలమును గాని నేను మనస్ఫూర్తిగా ఆరగింతును. మహారాజా, శ్రీకృష్ణుడు ఇట్లు పలికినప్పటికీ ఆ బ్రాహ్మణుడు తాను తెచ్చిన అటుకులను ఆ శ్రీపతికి సమర్పించుటకు బిడియపడుచు అవనతముఖుడయ్యను. కృష్ణప్రభువు జనులందరి హృదయములలోని సంకల్పములను గ్రహింపగలవాడు. కుచేలుడు తన కడకు వచ్చిన కారణము కూడా ఆయనకు తెలియను. అందువలన ఆ స్వామి తనలో ఇట్లు అనుకొనెను. ఇతడు నాకు అనుంగు మిత్రుడు, ఎన్నడూను సంపదలను ఆశించి నన్ను సేవించి ఉండలేదు. సాధ్వీమనైన తన భార్యను తృప్తిపరచుటకై ఈ నా సకుడు నా యొద్దకు వచ్చెను. కనుక ఇప్పుడు ఇతనికి దేవతలకును దుర్లభమైన సంపదలను అనుగ్రహింతును. జై శ్రీహరి. ఈ విధముగా ఆలోచించిన పిదప ఆ మహాత్ముడు ఆ బ్రాహ్మణుని యొక్క ఉత్తరీయపు కొంగున కట్టబడి ఉన్న అటుకులను ఇవి ఏమిటి అని అనుచూ స్వయముగా తీసుకొనెను. మిత్రుడా, నీవు ప్రేమతో తీసుకుని వచ్చిన ఈ కానుక నాకు మిగుల ప్రీతిని గూర్చునట్టిది. నీవు సమర్పించిన ఈ అటుకుల వలన నేనే కాదు, ఈ విశ్వమునందలి సకల ప్రాణులను తృప్తి చెందును. ఇట్లు పలికిన పిమ్మట ఆ ప్రభువు ఒక పిడికెడు అటుకులను ఆరగించి మరి ఒక పిడికెడు అటుకులను తీసుకుని తినబోవునంతలో పతిసేవా తత్పరురాలైన రుక్మిణీదేవి ఆ పరమాత్ముని చేతిని పట్టుకుని ఇట్లనెను. జగన్నాథ, ఇక చాలును. పురుషునకు భక్తునకు ఐహిక సుఖములను ఆముష్మిక లాభములను కలిగించుటకు నీవు ఆరగించిన ఆ పిడికెడు అటుకులే సరిపోవును. వాటితోడనే నీవు ప్రసన్నుడవు అగుదువు. విప్రోత్తముడైన ఆ సుధాముడు శ్రీకృష్ణుని మందిరమునందే హాయిగా షడ్రసోపేత భోజన పదార్థములను ఆరగించి ఆ రాత్రి అచటనే గడిపెను. తాను వైకుంఠమున పరమానందమును తృప్తిపడెను. రాజా, మరునాటి ప్రాతకాలమున విశ్వశ్రేయోదాయకుడైన తన మిత్రుడగు భక్తులకు ఆనందదాయకుడగు శ్రీకృష్ణుని అనుమతి గైకొని ఆ సుధాముడు తన ఇంటికి ప్రయాణమయ్యను. అతడు తన ఎడ కృష్ణప్రభువు చూపిన ఆదరాభిమానములకు ఎంతయో ముగ్ధుడయ్యను. భగవంతుడు ఒక భక్తుని చేరదీసి హక్కును చేర్చుకొనుటకు వారధిగా ఉండే నిర్మలమైన అనన్యమగు ప్రేమ భక్తిని గూర్చి తెలియజేయుటకు కుచేలుని కథ జ్వలంత ఉదాహరణము అని గమనించాలి. నిష్కాముడైన కుచేలుడు తన భార్య ప్రేరణతో శ్రీకృష్ణ ప్రభువును దర్శించుకుని ధన్యతను పొందవచ్చునని ముందుగా నిశ్చయించుకొనెను. పూజ్యులైన పెద్దల వద్దకు వెళ్ళినప్పుడు వారికి సమర్పించుటకు తమ వెంట ఏదో ఒకటి తీసుకుని పోవుట మర్యాద. కానీ వట్టి చేతులతో వెళ్ళుట ఉచితము కాదు. కనుక భగవంతునికి సమర్పించుటకు ఏదైనా కావాలి కదా అని అనుకున్నప్పుడు అతని భార్య ఇచ్చిన అటుకులను చిరిగిన పంచకొంగులో జాగ్రత్తగా కట్టుకుని వెళ్ళినాడు. కటిక దరిద్రుడైన కుచేలుడు భగవద్భావ సంపన్నుడు, అచ్చమైన భాగవతోత్తముడు, సమగ్రమైన ఐశ్వర్య సంపన్నుడు, జగదీశ్వరుడు అగు శ్రీకృష్ణ భగవానుని నివాస భవనాలను, అపురూపమైన వాటి శోభలను, సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుని రూప సౌందర్యమును, లీలా విలాసమును ముందుగా కుచేలుడు దర్శించెను. పిమ్మట తన ఎడల ఆ స్వామి చూపిన ఆదరాభిమానములను కురిపించిన అవ్యాజ్యమైన ప్రేమానురాగములకు అక్కున చేర్చుకుని అతని నిర్హేతుక కృపకు పరవశించిపోయి కన్నీటి పర్యంతమైపోయినాడు. ప్రభువును దర్శించి తన్ను తాను మరచి సర్వసమర్పణ భావంతో పరవశుడైన కుచేలుడు ఏదీ కోరలేదు. ఏమీ కోరని కుచేలుని అంతరంగమును గుర్తించిన కృష్ణుడు అతనికి ఏదైనా ఇచ్చుటెట్లు అని సంకోచపడుచుండెను. కేవలము ప్రేమను మాత్రమే ఆరగించే ఆ స్వామి స్వయంగా అతనిని అడిగి బిడియపడుతున్న తన మిత్రుని పంచకొంగులో గల అటుకుల ముడి విప్పి పిడికెడు తీసుకుని 3 లోకాలు పొట్టలో మోసే ప్రభువు తన నోట్లో వేసుకొనెను. ఏమి అద్భుతము, ఎంతటి ఆశ్చర్యము! నిరుపేద పారుని కరుణింపగా ముక్క అటుకులలో నేమి కిటుకు గలదో అన్నట్లుగా అటుకులను ఆరగించి ఇవ్వదలసిన దానిని ఇచ్చినాడు గదా. ఆహా, కుశలుని భాగ్యమును ఏమని వర్ణించగలము? నిష్కామ భక్తుడైన కుచేలుడు భగవంతుని దర్శనాపేక్షతో మాత్రమే ద్వారకకు చేరుకొనెను.
ప్రత్యక్షముగా ఆ ప్రభువును దర్శించిన అతడు మహదానందభరితుడయ్యను. ఆ ప్రభువును దర్శించిన కుచేలునకు తాను వెంట తెచ్చిన అటుకులు ఏపాటివి? ఆ స్వామి ఐశ్వర్యమెక్కడ? ఈ ముక్క అటుకులు ఎక్కడ? కోరుట తెలియని కుచేలుడు శ్రీకృష్ణుని ఏమీ అడగలేదు. అందుకు తగినట్లుగా ఆ భగవానుడు కూడా ప్రత్యక్షముగా అతనికి ఏమీ ఇయ్యలేదు. అనంతరము పురుషోత్తముని దర్శనముతోడనే మహానందభరితుడై అతడు తన గృహమునకు బయలుదేరను. త్రోవలో అతడు ఇట్లు అనుకొనెను, ఏమాశ్చర్యము! బ్రాహ్మణోత్తములను దైవ సమానులుగా చూచడి ఆ శ్రీకృష్ణుని బ్రాహ్మణ భక్తిని నేను స్వయముగా చూచితిని. లక్ష్మీదేవిని నిరంతరము తన వక్షస్థలమునందు నిలుపుకొని ఉండడి ఆ స్వామి పరమ దరిద్రుడనైన నన్ను తన గాఢాలింగనముతో ఆదరించెను. మిగుల పాపాత్ముడను ఎంతయు నిర్ధనుడను అయిన నేనెక్కడ? లక్ష్మీదేవికి ఆశ్రయుడైన ఆ కృష్ణప్రభువు ఎక్కడ? నేను బ్రాహ్మణుడనను భావముతో ఆ స్వామి నన్ను తన బాహువులతో అక్కున చేర్చుకొని ఆనందింపజేసెను. ఆ పరమపురుషుడు తన ప్రాణప్రియ అయిన రుక్మిణీదేవి యొక్క తల్పమునందు నన్ను పరుండజేసి తన సోదరుని వలె ఆదరించెను. అంతేగాక ప్రయాణముతో అలసట చెందియున్న నన్ను ఆయన యొక్క పట్టపురాణి అయిన రుక్మిణీదేవి స్వయముగా వింజామరమును చేబూని వీచుచూ నాకు సేవలనొచ్చెను. దేవతలకు ఆరాధ్య దైవమై ఉన్నను బ్రాహ్మణులను దైవతుల్యనుగా భావించడి ఆ ప్రభువు పాద సంవాహనాది సేవల ద్వారా దైవమునకు వలె నాకు భక్తి శ్రద్ధలతో శుశ్రూషలనొచ్చెను. పురుషోత్తముడైన శ్రీకృష్ణుని పాదములను అర్చించడం వలననే మానవాళికి భూలోకమునందును పాతాళమునందును సకల సంపదలు లభించును, స్వర్గసుఖములు మోక్షప్రాప్తియూ కలుగును. అంతేగాక సకల సిద్ధులను అబ్బును. వీటన్నింటికి ఆ స్వామిని ఆరాధించటయే మూలము. నిర్ధనుడైన ఇతనికి సంపదలను అనుగ్రహించినచో ధనోన్మత్తుడై ఇతడు నన్ను విస్మరించును అని తలంచియే కాబోలునని పరమ దయాళువైన ఆ స్వామి శ్రీకృష్ణుడు నాకు ఏ కొంచెమైనను ధనమును ప్రసాదింపలేదు. ఇది ఏ నిశ్చయము! ఇది అపార కృపానిధియగు ఆ పరమాత్మని అనుగ్రహమే కాని వేరొకటి కాదు. ఈ విధముగా తన మనస్సులో కృష్ణ భగవానుని స్మరించుచు ఆ పరమానంద వారిధిలో ఓలలాడుచు కుచేలుడు తిన్నగా తన గృహ సమీపమునకు చేరెను. ఆ ప్రదేశమున కనులకింపు గొలిపడి భవనమును విలసిల్లుచుండెను. అవి అన్నీయును సూర్యకాంతులతో అగ్ని తేజస్సులతో చంద్రకిరణ శోభలతో విరాజిల్లుచుండెను. ఆ ప్రదేశమునందు చిత్ర విచిత్రమైన ఉపవనములు ఉద్యానవనములు విలసిల్లుచుండెను. ఆ వనముల యందలి పక్షుల గుంపుల కిలకిలారాపములు వీణల వందు వనర్చుచుండెను. అచటగల అందమైన సరస్సులో బాగుగా వికసించిన కలువలు కమలములు చెంగల్వలు నీలోత్పలములు కనువిందు నర్చుచుండెను. లేళ్ల కన్నుల వలె మనోహరమైన నేత్ర శోభలు గల స్త్రీలు పురుషులు చూడముచ్చటగా విహరించుచు ఆ ప్రదేశములకే వన్నెగూచుచుండిరి. ఆ సుందర భవనమును గాంచి ఆ బ్రాహ్మణోత్తముడు తనలో ఇట్లు తర్కించుకొనెను, ఇంతకుముందు మా గృహము ఇచ్చటనే ఉండేడిది గదా, ఇంతలో ఇక్కడ ఈ అందమైన సౌధములు ఎట్లు వెలసినవి? ఇంతకును ఇవి ఎవరివై ఉండును? ఇది నేను నివసించిన ప్రదేశమే అయినచో ఈ విధముగా ఎట్లు మారినది? దీనికి గల కారణము ఏమై ఉండును? కుచేలుడు ఇట్లు అనుకొనుచుండగా దివ్య శోభలతో అలరారుచున్న స్త్రీలు పురుషులు మంగళ వాద్యములతో మధుర గీతాలాపములతో కానుకలతో సాదరముగా ఆ మహాత్ముని ఆహ్వానించిరి. జై శ్రీహరి.